ఏపీలో పశుసంవర్ధక శాఖ సాగుడు నోటిఫికేషన్ సంబంధించి ఈరోజు మనకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో కాబట్టి వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? అలాగే నేను ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. జస్ట్ ఒక లైక్ అనమాట. ఒక లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అంత ఇంకేం లేదు. వీడియో లెంత్ చాలా తక్కువగా ఉంటుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఆ డీటెయిల్స్ మొత్తం మీకు షేర్ చేస్తాను. ఓకేనా? సో ఈ వీడియో ఏంటంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. సో మీరు మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం ఎక్కడ వెళ్ళాలి, ఏ డేట్న వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళాలి వెళ్ళేటప్పుడు, ఇవన్నీ కూడా నేను క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎటువంటి డౌట్ లేకుండా. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక్కడ. సో ఇది ఏపీ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనకు ఒక స్క్రోలింగ్ అయితే ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ స్క్రోలింగ్ అనమాట. చూడండి. క్యాండిడేట్స్ ఓన్లీ హూస్ నేమ్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ద వెబ్సైట్ అటెండింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ రిక్వెస్టెడ్ టు బ్రింగ్ ఆల్ ద ఒరిజినల్స్ ఆఫ్ ఆల్ ద డాక్యుమెంట్స్ దే హ్యావ్ అప్లోడెడ్ వైల్ అప్లయింగ్ ఫర్ ద ఎగ్జామ్. ఓకే. They are also requested to bring one set of Xerox copies and 2 passport photos. ఓకే. సో ఎవరైతే వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తారో అలాంటి వాళ్ళు మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారో ఆ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ తీసుకెళ్ళాలి. దాంతోపాటు జిరాక్స్ కాపీస్ అనమాట. 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. అన్ని సర్టిఫికేట్స్ 2 జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలి. దాంతోపాటు పాస్పోర్ట్ ఫోటోస్ తీసుకెళ్ళాలి. రెండు. ఓకేనా? సో ఇది. సో ఎవరెవరు వెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అంటే వీళ్ళు డిస్టిక్ వైజ్గా రిలీజ్ చేస్తారు. నేను చూపిస్తాను అది. ఇక చూడండి. శ్రీకాకుళం డిస్టిక్ అనమాట. సో ఇక్కడ శ్రీకాకుళం డిస్టిక్ వాళ్ళు ఇక్కడ వెళ్ళాలన్నమాట. ఆఫీస్ ఆఫ్ ది జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ వెటనరీ పాలిక్లినిక్ క్యాంపస్ నియర్ అంబేద్కర్ స్టాచ్యూ శ్రీకాకుళం. సో ఈ అడ్రస్ దగ్గరికి వెళ్ళాలి. శ్రీకాకుళం డిస్టిక్ వాళ్ళందరూ కూడా ఈ అడ్రస్కి వెళ్ళాలన్నమాట. వెళ్ళేటప్పుడు మీ అన్ని సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. జిరాక్స్ కాపీస్, ఫోటో ఇక్కడ ఇచ్చారు చూడండి. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లికెంట్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేశారు. డేట్ ఎప్పుడు వెళ్ళాలి, ఈ డేట్ని వెళ్ళాలి, 23 వెళ్ళాలి. టైమింగ్ ఎప్పుడు, మార్నింగ్ 10:30కి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ మీ పేరు ఉంటుంది, డేటు, టైమింగ్ దాని చెక్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ఫాలో అయిపోవడం సరిపోతుంది. నెక్స్ట్ విజయనగరం డిస్టిక్ వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. తర్వాత విశాఖపట్నం ఇక్కడ ఇచ్చారు. సో విశాఖపట్నం అయితే ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ది జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ ఓల్డ్ డైరీ ఫార్మ్ క్యాంపస్ నియర్ ఎస్బీఐ బ్రాంచ్ విశాఖపట్నం ఈ అడ్రస్కి వెళ్ళాలన్నమాట. సో మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ ఇచ్చింటారు. మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్లో మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉంటాయి. కృష్ణా డిస్టిక్ ఉంది, అలాగే గుంటూరు డిస్టిక్ ఇచ్చారు, అన్నీ ఉన్నాయి. ఓకేనా? సో జస్ట్ మీరు స్క్రోల్ చేస్తే మీకు కనిపిస్తుంది ప్రకాశం డిస్టిక్. నేను ఈ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో దట్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్. నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్. చిత్తూరు వాళ్ళైతే కనుక ఆఫీస్ ఆఫ్ ది జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ బిహైండ్ పీవీకేఎన్ డిగ్రీ కాలేజ్ గ్రీమ్స్పేట్ చిత్తూరు. ఇది కడప. సో నెక్స్ట్ అనంతపూర్ ఇచ్చారు. మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. కర్నూలు డిస్టిక్. కర్నూలు డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ మంది ఉన్నారు. ఇది మొత్తం లిస్ట్ అనమాట. ఓకేనా? సో మర్చిపోకుండా ఇక్కడ మెన్షన్ చేసిన ప్రకారంగా అయితే వెళ్ళాలి మీరు. టైము, డేటు, అవన్నీ ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అవన్నీ కూడా మీరు వెళ్ళాలన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి.